వచ్చి చదువుకున్నటువంటి లేఖన భాగంగా మనం ఆలోచిస్తే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఎవరున్నారు? వెలుగులో ఎవరున్నారమ్మా? యేసుక్రీస్తు వారు వెలుగే ఉన్నాడు, వెలుగులో ఉన్నారు. ఆయన వెలుగులో నివసించేటువంటి ఆయన ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడచిన ఎడల ఎక్కడ నడవాలంట అంటే మనం ఆల్రెడీ వెలుగులోనికి వచ్చిన వారు, అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారిని, క్రీస్తును అంగీకరించిన వారిని, మళ్ళీ క్రీస్తును అంగీకరించిన వారికి మళ్ళీ ఎక్కడికి రమ్మని చెప్తున్నాడు? మళ్ళీ వెలుగులోనికి రావాలా? అంటే దేవుణ్ణి అంగీకరించి కూడా ఎక్కడికి వెళ్ళిపోయారని అర్థము? చీకట్లోకి వెళ్ళిపోయారని అర్థం. దేవుని నమ్ముకొని కూడా వెలుగై ఉన్నటువంటి క్రీస్తును అంగీకరించి కూడా తిరిగి చీకట్లోనికి వెళ్ళారు కాబట్టి మీరు ఆ చీకట్ నుంచి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఆయన దగ్గరికి వెలుగులోకి వస్తే, వెలుగులో నడిస్తే మనము అన్యోన్య సహవాసము గలవారమై అన్యోన్యత అంటే భార్య భర్తలు ఎలా ఉంటారు? అన్యోన్యంగా ఉంటారు. అంటే అన్యోన్యత అంటే అర్థం ఏంటి? చాలా దగ్గర సంబంధం, చాలా దగ్గరగా ఉండడం, క్లోజ్గా పోవడం. అన్యోన్యత అంటే ఏంటి? చాలా దగ్గరగా ఉండడం, బాగా క్లోజ్గా పోవడము, వారితో మంచి ఫ్రీగా స్వేచ్ఛాయుతమైనటువంటి స్నేహాన్ని కొనసాగించడం, బెస్ట్ ఫ్రెండ్షిప్ అన్నమాట. చాలా క్లోజ్గా స్నేహం చేయడం. మనం ఎప్పుడైతే వెలుగులో నడుస్తామో మనకు లభించేది ఏం లభిస్తుందట? మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, దేవుడితో సహవాసం చేస్తే, యేసుక్రీస్తుతో సహవాసం చేస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే, ఏం లాభం? ఏం లాభం కలుగుతుందమ్మా? పవిత్రత కలుగుతుంది. దేవుడితో సహవాసం చేస్తే, దేవుడితో నడిస్తే, క్రీస్తు వాడు వెలుగే ఉన్నాడు, వెలుగులో ఉన్నటువంటి ఆయన మార్గంలో మనం ఉంటే మనకి ఏం కలుగుతుందట? పవిత్రత కలుగుతుంది. పవిత్రత. ఇప్పుడు లోక స్నేహాలు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో తిరిగితే ఏమంటారు? వీడు మంచిగా ఉండేవాడు, ఈవిడ మంచిగా ఉండేది, ఇప్పుడు ఏమో చెడిపోయారంటే ఎందుకు చెడిపోయాడ? చెడు సహవాసాలు బట్టి చెడిపోయారు అంటారు. అంటే లోక స్నేహాలు, లోకంలో ఉండేటువంటి మనుషులతో పాటు మన సహవాసాలు కోరుకుంటే వారితో అన్యోన్యత, దేంతో అన్యోన్యత కావాలనుకుంటారు? చెప్పండి. దేవుడితో నేను క్లోజ్ అయిపోవాలనుకుంటున్నా, క్రీస్తుతో నేను క్లోజ్గా అవ్వాలి, దగ్గరగా అవ్వాలనుకుంటున్నా, అలా అనుకుంటున్నా. ఎవరికి దగ్గర కావాలంట? లోకంలో మనిషితో, ఒక వ్యక్తితో వారికి దగ్గరగా ఉండాలి, వారితో అన్యోన్యంగా ఉండాలనుకుంటారు. ఆ అన్యోన్యత కాస్త ఏమైపోతే లోక సహవాసాలు కోరుకుంటే దేవుడేమన్నాడు? మీరు లోకంతో ఎవడైతే సహవాసం చేస్తాడో, లోక సహవాసం ఎవడైతే కోరుకుంటాడో వారికి నేను ఎవరు? శత్రువు అవుతాను. లోక స్నేహాన్ని కోరుకుంటే, లోకంలో ఉండేటువంటి వారితో అన్యోన్యతను కోరుకుంటే ఏమైపోతారంట? శత్రుత్వాన్ని దేవునితో పెంచుకుంటారు. మరి అంత మాత్రమే కాకుండా ఇది దేవుడితో సహవాసం చేస్తేనేమో నీకేం కలుగుతుందట? పవిత్రత కలుగుతుంది. లోకంలోని వ్యక్తులతో సాన్నిధ్యం చేస్తే, వారితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? పవిత్రత వస్తుందా? లోకంలో ఉన్న వారితో సహవాసం చేస్తే పవిత్రత వస్తుందా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకోను. ఏదంటే చెప్పేది? స్నేహం చెప్పేస్తుందా? దుష్ట సాంగత్యము, దేవుడితో సహవాసం చేయకుండా, క్రీస్తుతో సహవాసం చేయకుండా దుష్ట సాంగత్యము చేస్తే, అంటే దుష్ట సాంగత్యం అంటే ఈ లోక స్నేహం, ఈ లోక భావాలను కలిగి ఉండడం, ఈ లోకపు
మర్యాదలు అనుసరించాలని వారు, ఈ లోకంలో ఉండేటువంటి అన్ని పాటిస్తూ ఉండేటువంటి వారు ఆ సాంగత్యము కోరుకుంటే, క్రీస్తులోకి వచ్చిన నీవు సంఘంతో సహవాసం చేయకుండా, దేవుడితో సహవాసం చేయకుండా, బైబిల్తో సహవాసం చేయకుండా నువ్వు అలా పక్కన వాళ్ళతో లోకంలో ఉన్న సహవాసాన్ని కోరుకుంటే ఏమైపోతుందట? మంచి నడవడిని చెరిపివేస్తుంది. నీలో ఉన్న మంచి కూడా ఏమైపోతుందట? వెళ్ళిపోతుంది. నీలో ఉన్న మంచి వెళ్ళిపోతుంది. దేవుడితో సహవాసం చేస్తే ఎలా అయిపోతుంది మన బ్రతుకు? మన బ్రతుకు అప్పుడు అపవిత్రతో ఉంటే, నువ్వు దేవుడితో నీ సహవాసాన్ని కొనసాగిస్తూ ఉంటే, సంఘంలో బైబిల్తో నీ సహవాసాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకేమవుతుంది? పవిత్రత వస్తుంది. అపవిత్రత కొద్దిగా పోగొట్టబడుతుంది. నువ్వు ఈ సహవాసాన్ని విడిచి ఏమేమో సహవాసాలు కోరుకుంటే ఏమైపోతే ఇంకా అపవిత్రతను పెంచుకుంటాం. ఇప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయము 2వ వచనం, ఆహారము కాని దాని కొరకు మీరు ఏల రూపలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. దైవజనుడైనటువంటి యెషయా గారి చేత, ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు రాయిస్తూ చెబుతున్నటువంటి మాట, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చారు. రూకలు అంటే ఏంటో? డబ్బులు. ఆ రోజుల్లో రూకలు వాడేవాళ్ళు. ఆహారం వాడడానికి వెండి నాణ్యాలు. తర్వాత ఒకప్పుడు ఏముండేది? వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అంటే నువ్వు రాగులు ఇస్తే వారి దగ్గర బియ్యం తీసుకోవడం. అంటే నువ్వు ఒకటి ఇస్తే దానికి ప్రతిగా వ్యవసాయంలో పండిన గింజలు పోయి మరి అప్పుడు ఉన్నటువంటి కిరాణా కొట్లు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? దానికి ప్రతిగా సరుకులు ఇస్తారు. అంటే నువ్వు పండించిన పంట ఇస్తే సరుకులు ఇస్తారు. ఫస్ట్లో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. తర్వాత నాణ్యాలు వచ్చేసేది. నాణ్యాలు వచ్చిన తర్వాత అంటున్నాడు దేవుడు, ఆహారం కాని దాని వరకు మీరు ఎలా రూకలు ఇచ్చారు. మీ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర డబ్బు ఉంది. డబ్బును దేని కొరకు ఖర్చు పెడుతున్నారట? డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నాడు? చెప్పండి. డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నాడ? ఆహారము కాని దాని కొరకు. డబ్బులు దేనికి ఖర్చు పెడతారంట? ఆహారము కాని దాని కొరకు. అంటే ఆహారము నువ్వు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో నువ్వేం కొనుక్కోవాలంట? ఏం కొనుక్కోవాలి? ఆహారం కొనుక్కోవాలి. కొన్ని ఇంటికి అవసరమైన కూరగాయలు, నీ శరీరానికి అవసరమైనటువంటి పండ్లు, నీ శరీరానికి అవసరమైనటువంటి మాంసం, నీ కుటుంబానికి అవసరమైనటువంటి సరుకులు, నీ పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులు, నీ పిల్లలకు కావాల్సిన బట్టలు, ఇవన్నీ నువ్వేం చేయాలి? నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో నువ్వేం కొనుక్కోవాలి? నీ శరీరానికి శక్తినిచ్చేవి. ఏం శక్తినిస్తుంది? ఆహారం శక్తినిస్తుంది. పళ్ళు రకరకాలైనటువంటి విటమిన్లు, రకరకాలైనటువంటి మరి పోషణతో కూడినటువంటి పళ్ళు, ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు, ఇవన్నీ కూడా శరీరానికి ఏం చేసేవి? మేలు చేసేవి. అవి నువ్వు కొనుక్కోవాలి. అవి కొనుక్కోకుండా ఏం కొనుక్కుంటున్నారంట? ఆహారము కాని దాని కొరకు మీరేలా లోకలించారు. నువ్వు పోయి పని చేసుకుంటే నీకు వచ్చేదే ఒక 500, 200, 300 దొరుకుతుంది. మహా అంటే రోజంతా
రోజంతా బేల్దారిపోయి ఎండలో చెమట కాల్చి ఆ సిమెంట్ ఎత్తి కంకర ఎత్తి ఆ ఎండకు భరిస్తే నీకు వచ్చే కూలి ఎంత? 900 రూపాయలు లేదా 1000 రూపాయలు. రోజంతా బయట పైకి పోయి ప్రమాదకరమైనటువంటి గోడల మీద ఉండి పెయింట్ వేస్తే నీకు వచ్చే కదా 900, 1000 రూపాయలు. అంటే ఏ పనికి వెళ్ళినా మనకు వచ్చేటువంటి డబ్బు అంత. మరి ఈ డబ్బును దేని కొరకు ఖర్చు పెట్టుకోవాలంట? దేని కొరకు ఖర్చు పెట్టాలి? ఆహారం కొరకు ఖర్చు పెట్టుకోవాలి. నీ శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటి ఆహారం ఎందుకు? నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, నీ కండరాలు బాగుండాలంటే, నీ జీర్ణాశయం బాగుండాలంటే, నీ బ్రెయిన్ బాగుండాలంటే, నీ ఊపిరితిత్తులు బాగుండాలంటే, నీ శరీరానికి ఏది శక్తిని ఇస్తావో అవి కొనుక్కొని తినవు. దేవుడు చెప్తున్నాడు, ఆహారం కాని దాని కొరకు మీరు ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నారు అలా. ఇజ్రాయేల్ కూడా ఎందుకు దేవుడు ఈ మాటలను ఐదుగురు రాయించినటువంటి ఇజ్రాయేల్ చేసినటువంటి పని ఏంటో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 47వ అధ్యాయము, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఒక్క దినములోగా ఒక్క నిమిషంలో వైద్యము ఈ రెండు నీకు సంభవించును. నీవు అధికముగా శిఖరము చూస్తున్నాడు, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములు నీవు ఆధారంగా చేసుకున్నాడు. ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వద్దు. మీ కింది లేఖన భాగం అంతా కనుక చదివినట్లయితే, కింది లేఖన భాగంలో చదివినట్లయితే 15వ వచనం, అదే అధ్యాయం 15వ వచనం, నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతున్నది. నీ బాల్యము మొదలుకొని నీకు వ్యాపారం చేయవాడు తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. నిన్ను రక్షించేవాడు ఒకటైనా ఉంటాడు. ఇజ్రాయేలు ప్రజలకు ఆరోగ్యం బాగలేదు. ఇజ్రాయేలు ప్రజలకు ఇంట్లో సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి రావాలో యాకోబు పత్రికలో ఉంటాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ వస్తే క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ముందుగా ప్రార్థన చేయాలి. ప్రార్థన తర్వాత మనం ఏం చేయాలి? ఆ సమస్య పరిష్కారం కొరకు ముందుకు కొనసాగాలి. సపోజ్ జ్వరమే వచ్చింది అనుకోండి, జ్వరమే వచ్చింది, క్రైస్తవులకు జ్వరాలా వస్తాయి. క్రైస్తవులకు వచ్చింది, అన్నిలకైనా వచ్చి ఎవరికైనా వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేసుకో. సమస్య వచ్చింది, అది ఆరోగ్య సమస్య, ఇంట్లో సమస్య, వ్యక్తిగత సమస్య. ముందు సమస్య వచ్చింది, సమస్యకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. జ్వరం వస్తే ప్రార్థన చేయాలి. సరిపోద్దా? సరిపోద్దా? ఆ జ్వరం పోగొట్టుకోవడానికి దేవుడు పెట్టిన మెడిసిన్, దేవుడు ఇచ్చినటువంటి మెడిసిన్ ఏంటి? ట్యాబ్లెట్. నువ్వేం చేయాలి? నువ్వు ముందు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని అలానే ఉండిపోగలడు. దేవుడు నాకు, నేను ప్రార్థన చేసుకున్నాను కదా, కన్నీటి ప్రార్థన చేసినాను కదా, ఉపవాస ప్రార్థన చేసుకున్నాను కదా, నాకు ట్యాబ్లెట్లే అక్కర్లేదు అని అనుకోకూడదు. నేను ఏ హాస్పిటల్కు పోకూడదు అనుకోకూడదు. అలా పోకూడదు, ప్రార్థన చేస్తామంటే అదేమైతే మూఢనమ్మకం అయిపోతుంది. దేవుడు ఎక్కడైనా చెప్పాడా? చాలా మంది ఈ విధమైనటువంటి ప్రసంగాలు ఏమని, మీరు ప్రార్థన చేస్తున్నటువంటి జ్వరం వచ్చిన హాస్పిటల్కి పోతూ, రోగం వచ్చిన హాస్పిటల్కి పోతే చెప్పడం వల్ల సమాజంలో హేళన పాలైపోతుంది. క్రైస్తవులు సమాజంలో ట్రోలింగ్ గురైపోతుంది. నువ్వేం చేయాలి? సమస్య రాగానే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్న తర్వాత అది ఆ సమస్య పరిష్కారం దిశగా నువ్వు కూడా అడుగులు వేయాలి. వైట్ టైం పెట్టింది ఎవరు? దేవుడు కాడా? ఈ టాబ్లెట్ తయారీ దగ్గర నుంచి, చెట్ల బెరట్లో నుంచి, కాయల్లో నుంచి, ఆకుల్లో నుంచి తయారయ్యి అవి కలగజేసింది ఎవరు?
దేవుడు దేవుడు ఏమైనా వాడద్దని చెప్పాడా? బైబుల్ ఎక్కడైనా మందులు వాడతానుందా? లేదు. మరి ఎవరో చెప్పింది నమ్మి నువ్వు మందులు వేసుకోకుండా ఉంటే అదేమైంది? మూఢనమ్మకంగా మారుతుంది. కాబట్టి సమస్య వచ్చింది, సమస్యకు పరిష్కారం దిశగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన తర్వాత నువ్వు సమస్యకు పరిష్కారం ఏదో నువ్వు కూడా ఆలోచించుకొని ముందుకు వస్తున్నాను. ఇక్కడ కూడా ఇశ్రాయేలుకు సమస్య వచ్చింది. సమస్య వస్తే దేవునికి ప్రార్థన చేయకుండా వీరు చేసిన పని ఏంటో తెలుసా? ఏం చేశారు తెలుసా? కర్ణ పిశాచ తంత్రాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి మాకు ఆరోగ్యంలో బాలేదు, మాకు సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మన వాళ్ళు కూడా పోతుంటారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా చిన్న జ్వరం వస్తుంది, ఆ జ్వరానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోరు. జ్వరానికి సరైన లేదా ఏదో రోగం వచ్చిందనుకోండి, దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోరు. దానికి లోపల పరీక్షలు ఏంటి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఆ పరీక్షలు ఏదో పరీక్షలో శరీరంలో ఉన్న రోగం ఏదో తెలుస్తుంది. పరీక్షలు చేయించుకోకుండా ఏ రకాలైనటువంటి టెస్టులు చేసుకోకుండా ఊరిగా ఆరోగ్యం బాగుండట్లేదు కాబట్టి నాకేదో దయ్యమో పట్టేసింది. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నాకేదో గాలి పట్టింది. అదే ఏం గాలి ఉండదు, ఏం గాలులు పీడలు ఇవన్నీ ఏమి ఉండవు. నువ్వేం చేయించుకోవాలి? సరైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకుంటే నీ శరీరంలో ఉన్న రోగం ఏదో డాక్టర్లు చెప్తారు. నువ్వు అక్కడికి పోకుండా ప్రార్థన చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికో అంతరాలు వేసే దగ్గరికి, మంత్రాలు వేసే దగ్గరికి, అది చేస్తాను ఇది చేస్తాను చెప్తే వాడు ఏమన్నాడు? ఇన్ని వేల రూపాయలు డబ్బులు పెట్టాడు, ఇన్ని రకాల వస్తువులు తీసుకొని రా అంటాడు. ఏమో తక్కువ ధరము అంటే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు హాస్పిటల్లోకి వెళ్ళి వైద్యం చేసుకోకుండా, నీ శరీరానికి కావాల్సిన ఆహార పదార్థాలు కొనుక్కొని తినకుండా ఆ డబ్బులు తీసుకున్నావు. ఎక్కడ ఇస్తున్నావు? మంత్రాలు పెట్టడం, మోసం చేసి అనిపిస్తున్నావు. డైరెక్ట్గా కొంతమంది ఈ మధ్య కాలంలో అనపట్లేదు, డైరెక్ట్గా చేయి చూపించి జాతకాలు చెప్తున్నారు, ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. కొంతమంది వాళ్ళు ఫ్రెండ్స్ లాగా కూర్చోబెట్టుకుని చెప్పుకుంటారు. మన వాళ్ళు ఎవరమ్మా చర్చికి పోయి నీకు మళ్ళీ చేతులు ఏముంటుంది? చేతి గీతలు పుట్టినామంటే చెయ్యిలా పడతపడి వచ్చే గీతలే ఈ రేఖలు. ఈ రేఖలు చూసి భవిష్యత్తు చెప్తాడా? అసలు వారి భవిష్యత్తు బాగుండి ఇళ్ళ పడి తిరుగుతాడు చెప్పండి. ఎన్నో తుఫానులు వస్తున్నాయి, ఎన్నో వరదలు వస్తున్నాయి, ఎన్నో భూకంపాలు వస్తున్నాయి. ముందుగానే చెప్పగలిగే శక్తి ఉంటే మరి భూకంపాల నుంచి ముందే చెప్పొచ్చుగా, అయ్యో వరద ముందే చెప్పొచ్చుగా, యుద్ధం సంబంధించిన ముందే చెప్పొచ్చుగా. ఎవరు చెప్తున్నాడా? పేరు మోసిన ప్రఖ్యాత జ్యోతిష్కులం అని చెప్పుకుంటారు. వాళ్ళ దగ్గర పోవాలంటే ఫీజు ఎంత ఉంటుందో తెలుసా? లక్షలు తీసుకుంటారు. జ్యోతిష్కాల పేరుట నీ భవిష్యత్తు చెప్తారనే దాని పేరుట లక్షల రూపాయలు తీసుకుంటారు డబ్బులు. దేని కొరకు? జ్యోతిష్యం చెప్తారంటే నీకు ఏం జరగబోతుందో, నువ్వు ఎలా ఉంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే చెప్తాడు. అంటే మరి అతను మరణ దినమైన అతను అనుకుంటాడు. ఒకవేళ జ్యోతిష్యమే నిజం అనుకుంటే ప్రపంచంలో జరిగేటువంటి పెద్ద ఉపద్రవాలన్నీ, భూకంపాలు ముందే చెప్పాలి, సునామీ వచ్చేది ముందే చెప్పాలి, ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ముందే చెప్పగలిగే శక్తి నీకుంటే నమ్ముకో. వాడు గాల్లో దిగు రాయాల్సి నీకు బాగలేదు చాలు. నిజంగా ఎవరికి బాగలేకుండా ఎవరికైనా ఏదో ఒక సమస్య ఉండేది, ఏదో గాల్లో రాయాలని అవును నాకు ఇలానే ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి నిలబెట్టారు. ఒక హాస్పిటల్ పెట్టరు, తినడానికి పెట్టరు, దేనికి ఖర్చు పెట్టాడు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఆ పనికి వాళ్ళ దగ్గరమే ఖర్చు పెడతారు. వాళ్ళు ఎంచుకున్న మార్గమే తప్పుడు మార్గము, దాంట్లో ఎటువంటి శాస్త్రీయత లేదు, ఎటువంటి భవిష్యత్తు చెప్పేటువంటి శక్తి వాళ్ళు లేదు. వాడు ఒక వ్యాపార నిమిత్తం ఎంచుకున్నటువంటి మార్గము వాడి దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులన్నీ ఖర్చు పెడితే అది కనుక దేవుడు ఆహారం కాని దాని కొరకు మీరేలా ప్రోత్సహించారు. అది మన ఆహారం. వాడేదో వాడి బుద్ధి వరకు అడిగినటువంటి 15 రోజుల్లో నీవు ఎవరి కొరకు ప్రయాసపడే అలసితివో వారికి అలాగే జరుగుతుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో వాడికి కూడా ఏమున్నాయి? అదే సమస్యలు ఉన్నాయి. నువ్వు ఎవరు బాగా చెప్తాను నా భవిష్యత్తు అని చెప్పి వెళ్ళిపోతున్నావు, వాడి భవిష్యత్తు సరిగ్గా లేదు, వాడే కష్టాల్లో ఉన్నాడు. నీ బాల్య
బాల్యము మొదలుకొని నీకు వ్యాపారం చేయువారు తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారంట? వ్యాపారం చేయవారు. వ్యాపారం చేయవారు అంటే జ్యోతిష్కులు కానివ్వండి, ఆంధ్రాలు వేస్తామనే వారు కానివ్వండి, చాటపళ్ళు చేస్తామనే వారు కానివ్వండి, వీరు చేసేదంతా ఏంటంట? అది వ్యాపారం. ఏంటి? వ్యాపారం చేస్తున్నారు. మనుషుల యొక్క సెంటిమెంట్స్ తో మనుషులు భయపెట్టి నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది చేయకపోతే నీకు అలా జరుగుతుంది అని భయపెట్టి వారు చేసేది ఏంటి? వ్యాపారం. ఈ దగ్గర డబ్బులు దొరుకుతునే మార్గాలు మార్గం ఉంటే వ్యాపారం. వారి దగ్గరికి పోయి నువ్వు ఏం చేస్తున్నావంట? ఆహారము కాడిన వరకు మీ దేవ రూపొందించదు. ఆలోచించుకోండి. మీరు కష్టపడే సొమ్మును, మీరు పనిచేస్తున్న సొమ్మును ఎవరెవరి దగ్గర పెట్టదు. అందరూ వేస్తారు, బాగు చేస్తారు కదా. మీరు గుడ్డిగా నమ్మి క్రైస్తవులమైన మనము అసలు పూర్తిగా వాటిని మనం ఏం చేయాలి? బైబుల్ అనేది శాస్త్రీయంతో కూడా పుస్తకం, కథల పుస్తకం కాదు. సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను చెదరగొట్టేది, మనిషిని మూఢనమ్మకాల వైపు పయనింపజేసేది కదా బైబుల్ అంటే. బైబుల్ అంటే ఏంటో తెలుసా? మూఢనమ్మకాలను విదిలించుకుని తొక్కి పడేసి ఒక నూతనమైన జీవన విధానం, సమాజంలో ఒక మంచిగా శాస్త్రీయతో ఉన్నటువంటి బ్రతుకు, సమాజంలో ఒక మంచి బ్రతుకును బ్రతకనిచ్చేది, బ్రతుకు కొరకు మంచి మార్గాలు చెప్పేది ఏంటో తెలుసా? బైబుల్. మూఢనమ్మకాలు ప్రోత్సహించేది కాదు, తప్పుడు సిద్ధాంతాలు నడిపించేది కాదు బైబుల్ అంటే. ఏం జరుగుతుంది బైబుల్? మీరు అటువంటి వాటి వైపు వెళ్ళదు, వాటికి మీరు డబ్బులు ఇవ్వదు. ఇక రెండవదిగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో పుట్టుపుచ్చు వారికే కదా. ఎవరు రాశారు సామెతల గ్రంథము? ఎవరు రాశారు? కింగ్ సొలొమోన్. దేవుని జ్ఞానంతో, దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానంతో రాసిన మాటలే సామెతల గ్రంథం. ప్రపంచంలో గొప్ప జ్ఞాని చెప్తాడు, వినాలి. ఎవరు? ప్రపంచంలోనే గొప్ప జ్ఞాని, ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర సంపాదించుకున్న కింగ్ సొలొమోన్ చరిత్రలో ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు ఏమని? ఎవరికి శ్రమ, ముందు ఒకటి శ్రమ, రెండవది దుఃఖము, మూడవది కొట్లాట్లు, నాలుగవది చింత, ఐదవది గాయాలు, ఆరవది మందదృష్టి. ఎవరికంటే ఇవన్నీ? ఎవరికన్నా? ఎవరికన్నా? ద్రాక్షారసముతో పుట్టుపుచ్చు వారికే కదా. ఎవరికి శ్రమ వస్తుందట? ఎవరికి దుఃఖం వస్తుందట? ఎవరికి హేతువు లేని కాదు, కారణం లేకుండా దెబ్బలు కలుగుతాయట? ఎవరికి మందదృష్టి కలుగుతుందట? ఎవరికి చింత కలుగుతుందట? ద్రాక్షారసముతో పుట్టుపుచ్చు వారికి. ద్రాక్షరసం అంటే, ద్రాక్షరసం అంటే చాలా మంది కూడా ద్రాక్షరసానికి మద్యానికి తేడా తెలియకుండా బైబిల్ నుంచి తప్పుగా మాట్లాడుతుంటారు చాలా మంది కూడా. ద్రాక్షరసం అంటే ఏంటి? మంచి ద్రాక్షకాయలు, అలాంటి ద్రాక్షకాయలు తీసుకొచ్చి వాటిని జ్యూస్గా తయారు చేస్తే దాన్ని ఏమంటారు? ద్రాక్షరసం అంటారు. ఇక్కడ చెప్పమని ద్రాక్షరసం ఏంటో తెలుసా? మద్యము. పులియబెట్టినది అంటే పులియబెట్టిన దానికి ఫ్రెష్గా ఉండే దానికి తేడా లేదా? పులియబెట్టినేదో మరి ఉత్తరే పులియబెట్టరు. ద్రాక్షరసాన్ని ద్రాక్షరసంగా పులియబెట్టి దానికి రకరకాలైనటువంటి మత్తు పదార్థాలు, రకరకాలైనటువంటి చెడు పదార్థాలు అన్ని కలిపి పులియబెడితే తయారయ్యేదే మద్యం. ఇప్పుడు అమ్మేటువంటి మద్యంలో ఈ ద్రాక్షరసాలు ఇవన్నీ ఏమి ఉండవు. అది కూడా పులియబెట్టేది కూడా ద్రాక్షరసం కాదు. అంత ఏంటి? స్పిరిట్. స్పిరిట్.
శరీరంలో ఉన్నటువంటి లివర్ని డ్యామేజ్ చేసేది, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని నాశనం చేసేది, బ్రెయిన్ సెల్స్ నాశనం చేసేది, మనిషిలో అన్ని రకాల రోగాలకు కారణమయ్యేది ఏమో మద్యం. ఏది అన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు, అన్ని రకాలైనటువంటి శ్రమలకు, అన్ని రకాలైనటువంటి కొట్లాటలకి, అన్ని రకాలైన బాధలకు, అన్ని రకాలైనటువంటి గాయాలకు కారణం ఏదంటున్నాడు? ఏది? మద్యము కారణము. మద్యము కారణము. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరే రోజులు. మన బ్రతుకులు ఏం చిన్నవి, కష్టపడితే కానీ, పని చేసుకుంటే కానీ ఇల్లు కదవనటువంటి పరిస్థితి. ఆ డబ్బుల్లో కూడా తీసుకుని ఏం చేస్తున్నాం? నీకు వచ్చే 1000 రూపాయలు 300 తాగడానికి పెడుతున్నాం, నీకు వచ్చే 500 200 తాగడానికి పెడుతున్నావు. దాంట్లో పండ్లు కొనుక్కో, కూరగాయలు కొనుక్కో, ఇంట్లో కొనుక్కో. నువ్వు రోజు తాగి 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 ఏం తాగుతున్నావు? నిజంగా చాలా చోట్ల మన కాలనీలో ఉండేటువంటి వాళ్ళు, మన వాళ్ళు ఎక్కువ దేనికి గురైపోతారంటే, దేనికి బానిసలు అయిపోతారంటే మద్యానికి బాగా బానిసలు అయిపోతారు. ఏ తల్లిదండ్రులు ఎవరైనా కలిస్తే బావాడిని తాగి 20 రోజులు తాగని వాడు ఎవరున్నాడు? ఇదొక ఎంకరేజ్మెంట్. మావాడు ఏం తాగేది, మా ఆయన ఏం తాగేది, లోకంలో ఎవరు తాగరా? ఇప్పుడు ఎవరు తాగకుండా ఉన్నారు అంటే నువ్వేం చేస్తున్నావు? ఆ తాగుబోతుగా మారడానికి, వాళ్ళు ఎక్కువగా మద్యంతో పరిపూర్ణడానికి కారణం లేవు. తల్లిదండ్రులు, భార్యలు కూడా పరోక్షంగా కారణంలో ఉన్నారు. నువ్వు గర్జిస్తే నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, కనీసం హెచ్చరిస్తున్నావు, తగ్గించగలుగుతున్నావు. ఇంకా సపోర్ట్ ఆరోగ్యాలు తాగి తాగి ఆరోగ్యాలు పడైపోతున్నారు. తాగి 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 శరీరంలో అవయవాలన్నీ దెబ్బతింటున్నారు. మళ్ళీ డబ్బులు ఖర్చులు ఎక్కడి నుంచి తీసుకోవాలి? మనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? మనకేమైనా భూములు ఉన్నాయా? మన పరిస్థితి ఏంటి సమాజంలో? అసలే అనగబడిన జాతులని పేరు, అసలే ఎనకబడిన కులాలని పేరు. ఎప్పటి నుంచో ఎనకబడిపోతుంది. మళ్ళీ ఈ ద్రోహ మాటలతో ఇంకా వెనుకబాటుతున్నారు. దేవుడు క్రైస్తవులుగా మారని మంచి మాటలని బైబిల్ ఇస్తే, ఈ బైబిల్ మాటలు కూడా పక్కన పెట్టి ఇంకా దిగజారిపోతున్నారు, ఇంకా దిగజారిపోతున్నారు. సమాజంలో ఎక్కడైనా గౌరవం ఉందా? తాగిన వాడికి ఎవరైనా గౌరవం ఇస్తారా? ఇంట్లో పిల్లలు లేరు, భార్య అసలు లేదు. ఇస్తారా చెప్పండి? తాగిన వాడు తాగుతూ ఉంటే ఎక్కడైనా సమాజంలో గౌరవం ఉంటుంది చెప్పండి? మామూలుగా ఉన్న వారితో ఎలా మాట్లాడుతూ, తాగిన వారితో ఎలా మాట్లాడుతుంది? మామూలుగా మాట్లాడే వారితో గౌరవంగా మాట్లాడుతుంది, తాగిన వారితో ఎలా మాట్లాడుతుంది? గౌరవం ఇస్తారా? వాడితే ఏముంది అంటాడు. నువ్వు అలానే తాగడం అయిపోయి అట్లా తాగుతావు. ఇంట్లో భార్యలు ఏమైనా రెస్పెక్ట్ ఇస్తారా? గౌరవం ఇస్తారా? పిల్లలు ఏమైనా గౌరవం ఇస్తారా? నువ్వు ఎట్టి వెళ్ళిపోతావు తెలియదు, ఎక్కడ మాట్లాడి తెచ్చుకుంటావు తెలియదు, ఎక్కడేం మాట్లాడతావు తెలియదు, ఎవరిని ఏమంటావు తెలియదు. ఇది ఒక క్రిస్టియన్ చెప్పి తాగడమే ఒక గౌరవం వెళ్ళిపోతారు. రేపు చాలా దురాలవాడు. చూడండి ఏమంటున్నా, కలిపిన ద్రాక్షరసము చూడాలి చేరువారికి కదా, ద్రాక్షరసం విక్కి ఎర్రబడను, గిన్నెలో తలతలు ఆడుచుండను, తాగుడుకు రుచిగా ఉండను, దాని వైపు చూడకము తిమ్మట అది సర్పము వలె. తాగేటప్పుడు బాగానే ఉంటుంది, నువ్వు మత్తుడు అయిపోయినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంటది? పిమ్మటాని సర్పము అనే ఖర్చును కట్ల పాము అనే కాటు వేరు. ఏం చేస్తుందంట? మద్యపానం అనేటువంటి అలవాటు, ఈ తాగుడు అనేటువంటి అలవాటు క్రమక్రమేపీ మనిషిని ఏం చేస్తుందంట? కాటు వేస్తుంది. పాము ఏ విధంగా ఇది మనిషిని కాటేస్తుంది, విషసర్పము కట్ల పాము కాటు వేస్తే మనిషి ఏ విధంగా అయితే అనారోగ్యానికి గురై మరణిస్తాడో, మద్యపానం అనే అలవాటు ఉన్నవాడికి కూడా తాగుతూ ఏమైపోతే చివరికి నీ శరీరంలో సడన్గా ఒక అనారోగ్యం సంభవిస్తుంది.
నీ శరీరంలో అవయవం డ్యామేజ్ అయిందని చెప్తారు, నీ కిడ్నీలు పాడైపోయిందని చెప్తారు, నీ లివర్ పాడైపోయిందని చెప్తారు. పిమ్మట సర్పమోలే కాదులకి కట్ల పాములే. బైబిల్ ఎప్పటికి కూడా అసత్యాన్ని చెప్పేది కాదు. బైబిల్ మానవునికి బ్రతుకు ముందుగానే చెప్పింది. బైబిల్ అవసరమైన ప్రతి హెచ్చరిక చేసింది మానవానికి. చాలా మంది నెగ్లెక్ట్ తీసుకోవచ్చు కానీ మాటలు, చాలా మంది నెగ్లెక్ట్ తీసుకోవచ్చు కానీ మాటలు పట్టించుకోకపోవచ్చు. దేవుడు మాట్లాడడం జాగ్రత్త కలిగి ఉండాలి. సమాజంలో గౌరవాన్ని సంపాదించుకోవాలి, శరీరానికి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, నీ శరీరాన్ని పోషించుకోవాలి. నువ్వు ఏం తినాలి? ఇప్పుడు ఎక్కడ పనులు కొనుక్కుంటారు సరిగా? ఆ 2 తరపు ఎన్ని పనులు వస్తాయి చెప్పండి? ఇంట్లో వాళ్ళు ఉంటారు తింటారు, నువ్వు తింటారు. ఆ 300 ఎన్ని పనులు ఎన్ని వస్తాయి? ఇంట్లో వాళ్ళకి అవసరమైన కూరగాయలు వస్తాయి. ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినవచ్చు, ఎన్ని రకాల పండ్లు తినవచ్చు, ఎన్ని రకాల కూరగాయలు తినవచ్చు. అందరూ బాగుంటారు కదా, నీతో పాటు తీసుకుపోయి అర్థం చేస్తున్నాం కాదు. మరి నాణ్యంగా ఉంటుంది. అది రోడ్లు పెట్టుకొని ఏమైపోతుంది? చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ అపోవాలని సపరించి ఎక్కడికి వెళ్ళిపోతుంది? నేను తినే పదార్థం స్వీట ఒక కాయ, దేవుడు తినే పదార్థాలు లిస్టులో ఎక్కడైనా పెట్టాడు దాన్ని ఏం చేస్తుంది? పొగాకు ఏమైపోతుందా? క్యాన్సర్తో. ఇంకా సినిమా హీరో కొంతమంది అయితే కాలుస్తూనే ఉంటారు, బీడీలు సిగరెట్లు కాల్చి కాల్చి కాల్చి. లోపల మనం ఇంతకుముందు గుడిసెలు ఉంటాయి, ఒక మూలన ఏం పెట్టుకుంటాం? పొయ్యి పెట్టుకుంటాం. రోజు వంట చేస్తాం అనుకోండి, ఆ పొగంతా ఆ గోడలకి ఏమైపోతుంది? గోడలకి పైన వాసాలకి నల్లగా అర్థంలాగా పెట్టుకోండి. రోజు బీడీలు సిగరెట్లు తాగుతుంటే ఇక్కడ కూడా ఫిల్టర్స్ ఉంటాయి మనకి, అవి లంగ్స్ ఊపిరితిత్తులు, అవి కూడా ఏమైపోతాయి? ఆ పొగంతా లోపలికి పోయి నల్లగా అయిపోతాయి కూడా. ప్రతి వాడు తన దేహాన్ని పోషించి సంరక్షించుకుని రాబడింది బైబిల్లో. ప్రతి వాడు ఏం చేయాలంట? తన దేహమును పోషించి దేహానికి అవసరమైనవి పండ్లు, ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం వీటిని తింటే శరీరం ఏమవుతుందంట? పోషింపబడుతుంది, సంరక్షింపబడుతుంది. ఒక చెట్టులు ఒక తోటను నాటినప్పుడు దానికి ఏం వేస్తారు చెప్పండి? రకరకాల ఎరువులు, రోజు నీళ్లు. ఎందుకు వేస్తారు చెప్పండి? ఎందుకు? చెట్లు బాగుండాలి, మంచి కాయలు. మరి ఈ దేహానికి కూడా నువ్వేం చేయాలి బాగుండాలంటే? దేవుడు కూడా సారవంతమైన మంచి మంచి ఫలాలను, ఆహారం అందించాలి. దీనికి ఆహారం అందించకుండా ఏవేవో అందిస్తున్నావు. దీనికి ఆహారం అందించకుండా ఏవేవో అందిస్తున్నావు. మధ్యలోకి చెట్టు ఉంది, బాగా సింగాలు రాస్తున్నారు. కాస్తుంటే మంచి గాలి వస్తుంటే వాషింగ్ మిషన్లో పెట్టి నీళ్ళన్నీ కడిగి ఒకసారి పోసారు. రోజు ఆ బట్టలకి నీళ్ళని కెమికల్ నీళ్ళని పోసి వెళ్ళిపోయింది. ఆ చెట్టు పూర్తిగా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? కెమికల్స్తో కూడిన నీళ్ళు ఆ చెట్టు పోయడం వల్ల చెట్టు వెళ్ళిపోయింది. మన దేహానికి కూడా దేవుడు ఏంటంటే ఆయన మధ్య దేవుడు ఏమిచ్చాడు? విత్తనం నుంచే చెట్లు ఇచ్చాడు, మంచి మంచి ఫలాలను ఇచ్చాడు, మంచి మరి ఆకుకూరలు ఇచ్చాడు, మళ్ళీ ఇవన్నీ చాలన్నట్టు చేపలను, మాంసం అన్నిటి ఇచ్చాడు దేవుడు. అవి కాకుండా ఏవేమో దేహానికి పెడితే, మధ్యాహ్నం దేహానికి పెడితే, పొగాకు దేహానికి పెడితే ఏమైపోతుంది? దేహం సంరక్షించబడుతుందా? ఇవన్నీ ఎవరు చెప్తారు? భర్తకు తాను చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఆయన నీ యజమానుడు కాబట్టి. నిజంగా మీ భర్త మీద ప్రేమ ఉంటే ఎవరు చెప్పుకోవాలి మాటలు? భార్య చెప్పాలి.
ఇవన్నీ జాగ్రత్తలన్నీ భార్య, ఎందుకంటే ఆయన నీ యజమానుడు, నీలో సగవాడు. భార్యలు భర్తలు చెప్పుకోవాలి, అంత మాత్రమే కాకుండా పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు చెప్పుకోవాలి. కుటుంబానికి జాగ్రత్త కలిగించేటువంటి మాటలు, కుటుంబానికి హెచ్చరికగా ఉన్నటువంటి మాటలు ప్రతి గృహాల్లో స్త్రీయే చెప్పుకోవాలి. చెప్పుకుంటారా? చెప్పుకుంటారా? ఎవరైనా హెచ్చరిస్తున్నారా? మద్యం వల్ల ఇబ్బంది పడిపోయి, రాష్ట్రం పడిపోయి, ఆరోగ్యాలు తీసుకున్న కుటుంబాలన్నీ ఎన్ని రకాల ఇబ్బందులు మనం పడుతున్నాం. ఎవరికి హెచ్చరిక చేయాలి? కుటుంబ బాధ్యత ఎవరు? స్త్రీలే కదా ప్రధానమైన వాళ్ళు. కుటుంబంలో ఇల్లానికి ఇంటికి దీపం ఎవరన్నా? మరి ఇల్లు ఆరిపోతుంటే దానికి మరి నువ్వేం కాపాడుతావా? చక్కబెట్టుకోవా? ఎవరో వచ్చి చక్కదిద్దారా? ఎవరు చక్కదిద్దరు. నీ ఇంటిని నువ్వే చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పారు? 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేల కొరకు ఇచ్చారు, సంతృప్తి కలుగజేయడానికి కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచు? సంతృప్తి కలుగజేయడానికి కొరకు. నీకు బలము రాదు, ఏమి రాదు, శరీరానికి పోషణ రాదు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. దాని కొరకు నువ్వేం చేస్తారంట? మీ కష్టార్జితమును. ఎండకు బగబగమండి 40 డిగ్రీల ఎండలో చెమటలు పట్టి పని చేసుకున్నటువంటి డబ్బంతా తీసుకొచ్చి వేస్ట్ చేసుకుంటున్నావు. గోడల మీద పెయింట్ చేసుకున్న డబ్బులను తీసుకొచ్చి మంది చేపలు పెడుతున్నావు. పొలాలకు వెళ్ళి కూలి పని చేసుకుని బాగా సంపాదించుకుని వచ్చే డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు కూడా వ్యక్తపరుస్తున్నావు కష్టార్జితాన్ని. ఎందుకు వ్యక్తపరిచారు? వ్యక్తపరిచారు నా మాట. దేవుడు అంటున్నాడు, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం పూజించుడి, మీ ప్రాణము సారమైన దానియందు మంచి తింటే ప్రాణానికి మంచిది, సుఖంగా ఉంటుంది. చెవియొక్కి నా యొక్క రండి, మీరు వినడే అనగా మీరు బ్రతుకుదురు. నేను మీద నిత్య నిబంధన చేస్తాను, దాని మీద చూపిన శాశ్వత కృపను మీకు ఏం చేయాలంట? చెవియొక్కి నా యొక్క రండి, నా మాట మీరు వినడే అనగా బ్రతుకుదురు. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? ఇదిగో బైబిల్లో రాయబడిన మాటలన్నీ దేవుడు. బైబిల్లో రాయబడిన మాటలను చెవి ఎక్కుతున్నావా? నువ్వు లోబడుతున్నావా? బైబిల్లో ఉన్న మాటలకు నువ్వు లోబడితే ఎవరికి లోబడినట్టు? దేవునికి లోబడినట్టు. మీరు లోబడితే ఏమంటాడు దేవుడు? మీకు బ్రతుకు కావాలా? నా మాటలకు లోబడితే. బ్రతుకు వద్దా? బ్రతుకు వద్దా? వద్దనుకుంటే నా మాటలో పట్టబడ్డాడు. కాబట్టి ప్రేమ, ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయన కుమారుడు క్రీస్తు చేసిన వెలుగులో పంపాడు. ఆయనతో సహవాసం చేస్తే ఇదిగో ఈ లోక సహవాసాలైన వీటిని మనం పక్కన పెట్టాలి. లోక సహవాసాలతో కూడిన ఈ అలవాట్లను పక్కన పెట్టాలి. అప్పుడు మన జీవితాలు ఏమైపోతాయి? పవిత్రపరచబడతాయి. దేవుడు అటువంటి వాక్యం అందరికీ అనుభవించబడుతున్నాం. చెప్పబడిన వాక్యం ఫలించాలి. దైవ సేవకులు కార్యక్రమంలో ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు బయట మాత్రం